పరివర్తన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేడు పరివర్తన ఛానల్లో మేడగది ప్రార్థన గురించి మనం ధ్యానించుకోబోతున్నాము. ఈ అంశం గురించి ధ్యానించుకునే ముందు పరిశుద్ధాత్మ తండ్రిని మనం ప్రార్థించుకుందాము. మా ప్రియ తండ్రి, వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై మీ పరిశుద్ధాత్మను దయచేయండి. మేడగదిలో అపోస్తులు ప్రార్థిస్తుండగా ఏ విధంగానైతే అగ్ని నాలుకల వలె దిగి వచ్చావో, నేడు ఈ అంశాన్ని వింటున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై కూడా మీ పరిశుద్ధాత్మ గుంబరింపు దయచేయండి. ఆమెన్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్య 10 రోజులు వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో అపోస్తులు మరికొంతమంది కలిసి 120 మంది సభ్యులు యెరూషలేములో మేడగదిలో ఉండి ఈ 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన తరువాత పరలోకానికి ఆరోహణం అయినట్లుగా మనకి కనిపిస్తుంది. 2వ అధ్యాయము ప్రారంభంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దిగివచ్చినట్లుగా పెంతెకొస్తు పండుగ రోజు సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాము. 40వ రోజు క్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణము అయి వెళ్ళారు. 50వ రోజు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా చూస్తున్నాము. మధ్యలో ఈ 10 రోజులు అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థన జరిగింది. ఈ ఉపవాస ప్రార్థన యెరూషలేములోని మేడగదిలో ప్రార్థన చేశారు. ఈ మేడగది ప్రార్థన ఎలా జరిగిందో, దాని లక్షణాలు ఏమిటో, దాని ఫలితాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న, కుటుంబంలో ప్రార్థన చేసుకున్న, సంఘంలో ప్రార్థన చేసుకున్న, ఒక గ్రూప్గా మనం ప్రార్థన చేసుకున్న ఈ ప్రార్థనా లక్షణాలు కలిగి ఉండుట ఎంతో మంచిది. ఆనాడు అపోస్తులు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి లక్షణం, వారు 10 రోజులు ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన దగ్గర నుండి వారి ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు, సంఘము స్థాపన జరిగేంత వరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. గమనించండి, ప్రార్థనలో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో ఇంకా శక్తి ఉంది. ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు సాధించవచ్చు. ప్రార్థన ద్వారా సాధించలేని విషయాలను ఉపవాస ప్రార్థన ద్వారా సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఉపవాసం కన్నా గొప్ప ఆయుధం లేదని మనం తెలుసుకోవాలి. కనుక అపోస్తులు మరికొంతమంది కలిసి ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా పూర్తిగా ఏకాగ్రత కలిగి నిమగ్నమై ప్రార్థన చేశారు. 2వ లక్షణము, పశ్చాత్తాప ప్రార్థన వారు చేస్తున్నారు. వారు ఎవరికి వారే దేవుని వద్ద పశ్చాత్తాపడుతున్నారు. వారు తెలుసో తెలియక తప్పులు చేసి ఉండవచ్చు, కాబట్టి వారు దేవుని వద్ద పశ్చాత్తాపడుతున్నారు. వారికి వారు పరిశుద్ధపరచుకుంటున్నారు. ఎందుకంటే వారు పరిశుద్ధపరచబడకపోతే పరిశుద్ధాత్మ దిగి రాడు కదా. పరిశుద్ధపరచకపోతే అద్భుతాలు జరగవు కదా. దేవుని వారిని
వాడుకోడు కదా. అందువలన వారికి వారు పరిశుద్ధపరచబడుకుంటూ ప్రతిష్ఠించుకుంటున్నారు. మనం కూడా అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటప్పుడు మనలో మనం పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. మూడవది, వీరంతా మేడగదిలో ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఇది గొప్ప విషయం. ఏక మనస్సు కలిగి ఉండుట, ఏకీభవించుట వాక్యం మనకి చెప్తుంది. 2, 3 ఎక్కడైతే నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుండి వారి ప్రార్థన ఆలకిస్తానని వాక్యంలో ఉంది కదా. దేవుడు మనకి వాగ్దానం చేశారు. ఇక్కడ మేడగదిలో 120 మంది సభ్యులు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఒకరు ప్రార్థన చేస్తుంటే అందరూ ఏకీభవిస్తున్నారు. అలాగే 4వది, ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. 133వ కీర్తనలో చెప్పినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతతో ఉన్నప్పుడు ఆత్మ దిగి వస్తాడు. ఐక్యతతో ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఐక్యతతో ఉంటే ఆనందం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మన కుటుంబాల్లో, సంఘాలలో ఐక్యత కలిగి ఉండాలి. సహవాసంలో ఐక్యత కావాలి. ఐక్యత లేకపోవటం వలన సమస్యలు వస్తాయి. ప్రార్థనలో బలహీనత వస్తుంది. ఐక్యత లేనప్పుడు సాతాను చొరబడుతుంది. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనలో ఐక్యత లేకపోతే ప్రార్థన బలహీన పడిపోతుంది. వారు అనుకున్న పనిని వారు సాధించలేరు. సాతాను చొరబడి శోధన సృష్టిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. 5వ లక్షణము, మేడగదిలో వారు కనిపెడుతున్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో కనిపెట్టడం కూడా అంత ముఖ్యం. వారు దేనికోసం కనిపెడుతున్నారు? వారు చేస్తున్న ప్రార్థనకి జవాబు రావాలని కనిపెడుతున్నారు. పరిశుద్ధాత్మ దిగి రావాలని కనిపెడుతున్నారు. 6వ లక్షణం, విశ్వాసంతో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోకుండా విశ్వాసంతో, పట్టుదలతో పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. 7వ లక్షణము, ప్రార్థనలో పట్టుదల చూపిస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేశారు అని మనకి వాక్యం చెబుతుంది. ప్రార్థన పట్టుదలతో చేయాలి. ప్రార్థనలో నిరుత్సాహం రాకూడదు. ప్రార్థనలో అలసిపోకూడదు. నిరాశ, నిరుత్సాహం రాకూడదు. 8వ లక్షణము, గొప్ప సహవాసం కలిగి ఉన్నారు. 120 మంది కూడా వేరువేరు ప్రాంతాల నుండి వచ్చిన వారే ఉండి కూడా వారంతా గొప్ప సహవాసంలో ఉన్నారు. దేవుడు కూడా మనలో ఇదే కోరుకుంటున్నాడు. మంచి సహవాసాన్ని పెంచుకోవాలి, చెడు సహవాసాన్ని తుంచుకోవాలి. మేడగదిలో మనకి మంచి సహవాసం కనిపిస్తుంది. 10 రోజులు వారు ప్రార్థన చేసిన తర్వాత వీరి ప్రార్థనకి జవాబు వచ్చింది. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభు చెప్పిన వాగ్దానం నెరవేరింది. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రిని వేడుకుంటున్నాను, ఆయన ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడు అని చెప్పినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మేడగది ప్రార్థన మనం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. మేడగదిలో ఆనాడు అపోస్తులు ఎలా ప్రార్థన చేశారో ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో మనం వారిలాగా ప్రార్థన చేయగలుగుతున్నామా? సువార్త ప్రకటన చేయుటకు
అద్భుతాలు జరుగుటకు, స్వస్థతలు జరుగుటకు మనం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాము? ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నామా? కన్నీటి ప్రార్థన చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం మేడగది ప్రార్థనని మన జీవితంలో ప్రతి ఒక్కరూ మాదిరిగా తీసుకోవాలి. ఆమేన్.